హరహర మహాదేవ శంభో శంకర. జ్యోతిష్య శాస్త్రం వేదాంగాలలో 6వ అంగం. భవిష్యత్తును తెలుసుకొనుటకు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది విశ్వసించేటటువంటి విధానం. ఇది నిర్దిష్టమైనటువంటి హిందూ ధర్మశాస్త్రం. జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జననకాల గ్రహస్థితి ప్రకారం తెలుసుకోవచ్చు. అయితే క్షేత్రం మెరిగి విత్తనం వెయ్యాలి, పాత్ర మెరిగి దానం చేయాలి. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అని చెప్పి మన పెద్దలు అనేవారు. కడివేడు గుమ్మడికాయ అయినా కానీ కత్తిపేటకి లోకవే. అందుకనే మనం జ్యోతిష శాస్త్రంలో మంచి కంటే కూడా ముందర చెడుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే మంచి జరిగినప్పుడు అందరూ కూడా మంచి సంతోషంగానే ఉంటారు, హుషారుగానే ఉంటారు. కానీ బ్యాడ్ పీరియడ్ జరుగుతున్నప్పుడు వారు చాలా భీతావస్థకెళ్ళి మనసు ఒక విధమైనటువంటి బలహీనతకి లోనైపోతుంది. అందువలన ఏంటంటే మనకి రాబోయేటటువంటి మంచి చెడులను మొట్టమొదట తెలుసుకోవాలి. తెలుసుకొని వాటికి ఉపశాంతులు కనుక చేసుకున్నట్టయితే మనం చెడుని దాటి అవతలకి వెళ్ళడానికి అవకాశం వస్తుంది. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి షుగర్ ఉందని చెప్పారనుకోండి 400. మనం ఏం చేస్తాం, డాక్టర్ ఎప్పుడైతే చెప్పాడో సాధ్యమైనంత వరకు మీరు తీపి తినటానికి విసర్జించేస్తారు. ఎప్పుడైతే విసర్జిస్తారో మీ శరీరం అనేటటువంటిది కంట్రోలింగ్లోకి వస్తుంది. అదేవిధంగా జ్యోతిష శాస్త్రం వేదాంగాలలో పవిత్రమైనటువంటి భాగం. ఇది మనిషి పుట్టిన సమయాన్ని, ఆకాశంలో ఉన్న గ్రహాలు, నక్షత్రాలను బట్టి భవిష్యత్తును అంచనా వేసి రాబోయేటటువంటి మంచి చెడులను చూసి దానికి ఉపశాంతులు చేసుకునేటటువంటి అవకాశం ఈ శాస్త్రానికి మాత్రమే ఉన్నది. మానవ జీవితంలో మంచి చెడు అనేటటువంటివి 2 వ్యతిరేక భావనలు. ప్రతి మనిషిలోనూ దైవత్వం ఉంటుంది, రాక్షసత్వం ఉంటుంది అనే గుణాలు 2 ఉంటాయి. మనిషి తనలోని చెడును అణచివేసి మంచిని పెంచుకోవాలని నైతిక విలువలు చెబుతాయి. కాబట్టి జ్యోతిష శాస్త్రంలో గ్రహాలను సహజ స్వభావంతో ప్రకారం శుభగ్రహాలు, మంచి గ్రహాలను తెలుసుకొని వాటికి ఉపశాంతులు చేసుకొని ఏలినాటి శని, అష్టమ శని, అష్టమ గురువు, అర్ధాష్టమ గురువు, శని దశ జరుగుతున్నటువంటి దశల్లో కనుక బలహీనంగా ఉన్నట్టయితే కుజ దశ, కేతు దశ, వీటన్నిటికీ కూడా రాబోయేటటువంటి వాటిని ముందరగానే తెలుసుకొని వాటికి కనుక ఉపశాంతులు కనుక చేసుకున్నట్లయితే మీరు సాధ్యమైనంత వరకు దానిని దాటడానికి ప్రయత్నం చేస్తారు. దైవ బలం ముందర గ్రహ బలం ఏమీ చేయలేదు. కాబట్టి దైవ బలం కనుక సంపూర్ణం కనుక మీరు చేసినట్టయితే మీకు మంచి ఫలితాలు దొరుకుతాయి. సర్వే జనా సుఖినో భవంతు.